చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని మూతపడిన వార్తా దినపత్రిక ప్రింటింగ్ అండ్ యూనిట్ కార్యాలయంలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడెం పట్టణం 25వ వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి వార్తా యూనిట్ ఆఫీసులో ఉన్న మిషనరీ ప్రింటింగ్ రోలర్ను దొంగతనంగా తొలగిస్తుండగా తలపై పడి మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. వార్తా యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్న పుల్లెట్టి కుర్తి సుబ్రహ్మణ్యం మృతుడు మహమ్మద్ హుస్సేన్ ను మిషనరీ దొంగతనంగా కటింగ్ చేసి తరలించే విధంగా అనధికారిక ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం అందుతోంది. ఈ తతంగమంతా వార్తా సంస్థ యాజమాన్యానికి తెలియకుండా అందులో ఉన్న కోట్లు విలువ చేసే మిషనరీని కొన్ని రోజులుగా సదరు సుబ్రహ్మణ్యం స్క్రాప్ గా అమ్ముతున్నట్లుగా తెలియవచ్చింది. మృతుడు హుస్సేన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం కలిసి యూనిట్ లో ఉన్న మెటీరియల్ను దొంగతనంగా తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. గత 15 సంవత్సరాల క్రితం వార్తా సంస్థ అనివార్య కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూతపడింది. 2020లో కరోనా వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా ఇక్కడ యూనిట్ మూసేసినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కొన్ని కోట్లు విలువ చేసే మిషనరీ ఉండిపోగా యాజమాన్యం అలానే వదిలేయడంతో ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం ఇంకొందరు సహకారంతో 5 ఏళ్లుగా మిషనరీని దొంగతనంగా తరలిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా తరచూ కొన్నేళ్లుగా ఈ చీకటి వ్యవహారం సాగుతుందని తెలియవచ్చింది. ఇందులో భాగంగానే ఈ నెల 13న మృతుడు హుస్సేన్ కలిసి ప్రింటింగ్ రోలర్ను అర్ధరాత్రి దొంగతనంగా తొలగించి తరలించే ప్రయత్నం చేస్తుండగా మిషన్ తలపై పడి హుస్సేన్ చనిపోయినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఘటన జరిగిన వెంటనే భయంతో జువలపాలెం తన ఇంటికి వెళ్లి పొద్దున్నే ఓ న్యాయ నిపుణుడి సలహా మేరకు 14వ తేదీన సుబ్రహ్మణ్యం పెంటపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేసి క్రైమ్ నంబర్ 45/2025 అండర్ సెక్షన్ 194 ఆఫ్ BNSS అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పెంటపాడు పోలీసులు. కేసు నమోదు అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ఈ వ్యవహారంలో హుస్సేన్ ప్రాణానికి రేటు కట్టి మృతుడు కుటుంబానికి 14వ తేదీ సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సుబ్రహ్మణ్యం 3.5 లక్షలు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే 16వ తేదీ మరో 4 లక్షలు కొందరు అధికారులకు మధ్యవర్తులకు అతనికి సహకరిస్తున్న వార్తా సంస్థలోని కొందరు ముఖ్య ఉద్యోగులకు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైన సుబ్రహ్మణ్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే తన సంస్థను మోసం చేసేందుకు ప్రయత్నించడంతో పాటుగా సంస్థ యాజమాన్యానికి తెలియకుండా మిషనరీని దొంగతనానికి పాల్పడుతున్నారనే అభియోగాలు మోపి కేసులు నమోదు చేసి పూర్తి విచారణ జరిపి సుబ్రహ్మణ్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు, జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి ఘనకార్యాలకు తెగబెడుతున్న సదరు సుబ్రహ్మణ్యం చాలానే అక్రమ ఆస్తులు కూడబెట్టారని తెలియవచ్చింది. పూర్వపు ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం సడన్ గా కోట్లు విలువ చేసే స్థలం, అందులో ఇల్లు నిర్మాణం చేపట్టడం ఎలా అనేది విడ్డూరంగా ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. నిందితుడు సుబ్రహ్మణ్యం ఆస్తుల వివరాలు, అతనిపై వార్తా సంస్థ పోలీసులు తీసుకునే చర్యలు, అలాగే ఆయనపై వచ్చిన అభియోగాలు, ఆరోపణలు రుజువైతే నమోదయ్యే కేసుల వివరాలు మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.